హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ కార్తిక్స్ వరల్డ్. ఈరోజు రెసిపీ బీరకాయ పచ్చిశనగపప్పు కూర. ముందుగా పచ్చిశనగపప్పుని 90% ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బీరకాయలను పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయను తీసుకొని అది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దానిలో సరిపడా నూనె వేసి అది కాస్త వేడయ్యాక తాలింపులు, కరివేపాకు, ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేగించాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి వేసి ఒకసారి కలిపి అది కూడా వేయించాలి. అవి పూర్తిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు దానిలో వేసి కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టి మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ బీరకాయ ముక్కలను బాగా ఉడికించుకోవాలి. బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టిన పచ్చిశనగపప్పు దానిలో వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పచ్చిశనగపప్పు మనం ముందే ఉడికించి పెట్టాం కాబట్టి అది 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. తర్వాత దానిలో సరిపడా కారం, ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గిస్తే చాలండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీ బీరకాయ పచ్చిశనగపప్పు కూర రెడీ. మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. కమెంట్ చేస్తారు కదూ. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సపోర్ట్.